ఈ 500 ఉంచు. ఎందుకంటే నువ్వు లోపల చూసిన విషయం గాయత్రితో చెప్పొద్దు. నా కడుపులో పెరిగే పిండం నా మెడలో 3 ముళ్ళు వేసిన భర్తకి సంబంధించింది కాదమ్మా. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ రాక్షసుడిది. ఎంతసేపు నిహారిక నిహారిక నిహారిక. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకండి. దానికి మీరు ఇంట్లో స్థానం ఇచ్చారా, మీ మనసులో స్థానం ఇచ్చారా? గాయత్రి, భార్య కళ్ళ ముందే వెదవపడి చేస్తున్నందుకు సిగ్గుపడకుండా కొట్టడానికి చేయెత్తుతారా? ఏం చేశాను? ఏం చేశాను? మీరు దాని రూమ్ నుంచి బయటికి రావడం కళ్ళారా చూశాను. వచ్చాను, అయితే అందులో తప్పేముంది? తప్పేముందా? తప్పు కాదా? అదే, ఆ తప్పేంటి అని అడుగుతున్నాను. చేస్తుంది మీకు తెలీదా? ఎన్ని రోజుల నుండి నడిపిస్తున్నారు? గాయత్రి, మతి లేకుండా మాట్లాడుకో. నిహారికకు జాబ్ అప్లికేషన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. అదొక వంక? గాయత్రి, బుద్ధున్నే మాట్లాడుతున్నావా? నేను అడిగేది నిజం కాకపోతే అది చీర సర్దుకుంటూ ఎందుకు రావాలి? ఏయ్, ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావు? నీచమైన పనులు చేస్తున్నది మీరు. ఎన్నిసార్లు అడ్జస్ట్ కావాలి నేను? ఎన్నిసార్లు ఫోన్లు కావాలి? భర్త లేని ఒక ఆడపిల్లకి షెల్టర్ ఇచ్చినందుకు ఇంత అన్యాయంగా మాట్లాడతావా? భర్త లేని ఆడపిల్ల మీద సింపతి చూపిస్తున్నారా? అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? ఏయ్, నీ మాటలు నిహారిక వింటే ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో. పరాయి వాడి భార్య గురించి బాగానే ఆలోచిస్తున్నారు, మీ భార్య గురించి మాత్రం ఆలోచించరు. మళ్ళీ ఏమైంది నీకు? ప్రతి దానికి అనుమానమేనా? చివరికి నా ఫ్రెండ్ భార్యతో కూడా అనుమానించావంటే నువ్వు ఎంతటికి దిగజారిపోయావో అర్థమవుతుంది. దిగజారిపోయిన పనులు చేస్తున్నది మీరు. చిచి, నీతో మాట్లాడటం కూడా అనవసరం. మాజీకి నేనిచ్చిన మాట నెరవేరడానికి మొదటి పావుని కదిలించేశాను. ఈ దూరాన్ని ఇంకా దూరం చేసేస్తాను. కాసేపయ్యాక కిరణ్ కాకా పడితే గాయత్రి కూల్ అయిపోకుండా మధ్యలో దూరిపోవాలి. చెయ్యాల్సిందంతా చేసేసి ఏ పాపం తెలియనట్టు నా మీద రివర్స్ అవుతున్నాడు. కనీసం తప్పు చేశానన్న బాధ కూడా లేకుండా దాన్ని వెనుకసుకొస్తున్నాడు. నాది అనుమానం అంటాడే కాని అది నిజమని మాత్రం ఒప్పుకోడు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేక ముందే ఇద్దరి మధ్యలో ఎంటర్ అయిపోవాలి.
గాయత్రి గారు, ఏంటి? ఆ రూమ్ లో ఒక్కదాన్ని పడుకోవడానికి భయంగా ఉంది. ఈ రోజు మీ రూమ్ లో పడుకోవచ్చా? భయమా? నీకా? భయానికే భయం పుట్టించి ఆడదానివే నువ్వు. అదేంటండి అంత మాట అన్నారు? ఆల్రెడీ ఒకటి యాక్టింగ్ లో చూస్తున్నాను. నీ యాక్టింగ్ లో కూడా చూసి ఓపిక నాకు లేదు. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. నేను వెళ్తానులేండి. ఆగమ్మో, నా మొగుడు నీకు ఇల్లే రాసిచ్చాడు. నా రూమ్లో ఏంటి? ఏ రూమ్లో కావాలనుకుంటే ఆ రూమ్ లో పడుకో. నేనే బయటికి పోతాను. గాయత్రి గారు, గాయత్రి గారు, దీని కోపం చూస్తే ఈ రోజు ఇద్దరు కొట్టుకునేటట్టున్నారు గాని కాంప్రమైజ్ అయ్యేటట్టు లేరు. ఈరోజు బెడ్రూమ్ నుంచి గెంటేశాను, రేపు ఇంట్లోంచి కూడా. అంత అసహ్యంగా ఎలా ఆలోచిస్తుంది? అంత ఎథిక్స్ లేని మనిషిలా కనిపిస్తున్నానా? ఒకప్పుడు నా యాటిట్యూడ్ నచ్చే కదా నన్ను లవ్ చేసింది. ఇప్పుడు ఇలా మాట్లాడుతుందేంటి? నేను మనుషులు అనుకుందా, జంతువులు అనుకుందా? నా చెల్లెలంటే అమ్మాయితో నన్ను అలా ఎలా ఊహించుకుంటుంది? వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కిరణ్. ఆడది ఆకాశం అంత ఎత్తుకెదిగేలా చేస్తుంది, అక్కడి నుంచి పడేలా కూడా చేస్తుంది. ఆడదాన్ని సృష్టించిన బ్రహ్మకు కూడా ఆడదాని మర్మం అర్థం కాలేదంటే నమ్ము. ఎన్నాళ్ళు భరిస్తావు? ఎన్నాళ్ళు సర్దుకుంటావు? ఎన్నాళ్ళు పోనీలే అనుకుంటావు? నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించడం వల్లే కదా ఇలా చేస్తుంది. అలా ప్రేమించడం తప్ప? నెత్తిన పెట్టుకోవడానికి వాళ్ళు గంగమ్మ తల్లులు కాదు, నెత్తిన శివతాండవం చేసే గయ్యాలి గంపలు. వద్దు, నువ్వు తగ్గద్దు. ఆడదాని అహంకారానికి తల వంచొద్దు. ఆడదాని ఆధిపత్యానికి బానిసవ్వద్దు. నిన్ను నువ్వు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక నువ్వు బతకడం ఎందుకు? చంపు లేదా చావు. మనకు మనం ఎందుకు శిక్ష విధించుకోవాలి? తప్పు చేసిన వాళ్ళకి ఆ శిక్ష విధించాలి. వెళ్ళు, వెళ్ళు మిత్రమా. నీ భార్య నుదుటున మరణరాత్రాయి. వెళ్ళు మిత్రమా, వెళ్ళు.
పరిష్కారం. చంపడమే గెలుపు. చంపేస్తా చంపేస్తా చంపేస్తా. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు భరిస్తా. జీవితాంతం భరించే పరిస్థితి వస్తే ఇలాగే తెగిస్తా. తెగిస్తా. అందంగా ఉంటే సరిపోదు, అందమైన మనసు ఉండాలి. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా కనిపించకూడదు. నువ్వు అలాంటి దానివే. ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎదురు చెప్తావా? నన్నే అనుమానిస్తావా? చావు చావు.
నువ్వే కావాలనుకున్నాను. ఏ జన్మకి నువ్వు వద్దు. వద్దు. చంపేశాను. నీ అహంకారాన్ని చంపేశాను. నీ తిరుగుబాటుని చంపేశాను. చంపేశాను. ఏమండి? ఏం శ్వేత? మీరు అనుమతిస్తే 2 రోజులు అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? వెళ్ళాలనిపిస్తుంది. మీ అమ్మగారు ఏమైనా ఫోన్ చేసి రమ్మని చెప్పారా? లేదండి, నాకే వెళ్ళాలనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టండి. వద్దు శ్వేత, వెళ్ళొద్దు. వెళ్ళకు, మన ఇంట్లోనే ఉండు. అది కాదండి. వద్దని చెప్పాను కదా. అభి, ఏంటిదినా? శ్వేత వాళ్ళ అమ్మగారింటికి వెళ్తాను అంటుంటే ఎందుకు వద్దన్నా? వెళ్ళని అభి. మనస్ఫూర్తిగా ఏడ్చే స్వేచ్ఛ కూడా తనకి లేకుండా పోతోంది. మీనాక్షి పిన్నికి ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి 2 రోజులు శ్వేతని పుట్టింటికి పంపించటమే మంచిది. ఈ సమయంలో అమ్మిచ్చే ఓదార్పు ఆడపిల్లకి ఇంకా ధైర్యంగా ఉంటుంది. అందుకే 2 రోజులు వాళ్ళమ్మ దగ్గరికి పంపించటమే మంచిది. లేదంటే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. దాంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే నా భయం వదిలా. అవును వదిలా. ఇప్పుడు శ్వేత అందరూ ఉన్న ఒక అనాథలా ఫీల్ అవుతోంది. ఇక నువ్వు నేను ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ అక్కడ కాపాడడానికి ఎవరున్నారు? తను ఏవైనా చేయకూడని ప్రయత్నాలు చేస్తే ఎవరు కాపాడుతూ ఉంటారు? నా భార్యకి ఏం కాకూడదు. నా భార్య నాకు కావాలి. నా భార్య లేకుండా నేను బతకలేనందున. అందుకే నిస్సంకోచంగా వద్దని చెప్పేశా. తప్పు కాదభి, నువ్వు చేసిందే కరెక్ట్. కానీ ఈ సమయంలో అమ్మని చూడాలని ఉంటుంది. తన మాటను కూడా కాదనలేవు, తన్ని బాధ పెట్టలేం. అందుకే ఒక పని చేద్దాం రా.
వస్తావా అనివా?